ఆంధ్ర స్టైల్ పల్లీల రసం నాకైతే చాలా ఇష్టమండి. మీకు కూడా ఇష్టమా? అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చింతపండుని మనం నానబెట్టుకోవాలి. చింతపండు ఒక లెమన్ సైజ్ ఎంత అయితే సరిపోతుంది. మీకు వీలైతే వేడి నీళ్ళు నానబెట్టుకోండి. ఈజీగా త్వరగా మెత్తగా అవుతుంది. ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ అంత జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసేసుకోండి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ మెంతులు కూడా వేసేసుకోండి. మెంతులు కూడా లైట్గా రోస్ట్ చేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది ఇందులో అంటే నువ్వులు. చాలామంది నువ్వులు స్కిప్ చేస్తారు. నేనైతే నువ్వులు వేస్తాను. ఒక స్పూన్ వేసాను. మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని హాఫ్ కప్ అంతా ఇక్కడ పల్లీలు కూడా వేసేసుకున్నాను. పల్లీలు కూడా లైట్గానే రోస్ట్ చేసుకోండి. అంటే లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. పల్లీలు రోస్ట్ అయిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలోకి ఒక 2-3 స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర కూడా వేసుకోండి. అవి చిటపట అన్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసాను. మీరు కావాలంటే ఇంకో 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. మీరు స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక 4-5 రెమ్మల వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లోనే అలాగే ఉంచండి. ఇప్పుడు మనము మిక్సీ జార్కి వేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు, నువ్వులు అవన్నీ ఫస్ట్ లైట్గా వాటర్ వేసి పేస్ట్లా మిక్సీకి వేసేసుకోండి. చూడండి ఇలా ఉండాలి పేస్ట్. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా వేసిన తర్వాత కాస్త పసుపు వేసి ఒకసారి అలా తిప్పేసి మనము ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత మనము వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా చేసుకోవద్దండి. కొంచెం మనము రసం చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంటే 1 కప్పు పేస్ట్కి 2 కప్పులు వాటర్. ఇంకా లాస్ట్లో రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ అంత కారం పొడి వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తే అప్పుడు మనకి వేడి వేడి పల్లీల రసం రెడీ అయిపోతుంది. బట్ ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈరోజు చేశారనుకోండి రసంని కాస్త అలాగే పెట్టి నెక్స్ట్ డే గడ్డ పెరుగు వేసుకొని అన్నంలోకి రసం వేసుకొని తిని చూడండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్ అంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.